ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నటువంటి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీదుగా మచిలీపట్నం బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రపోజల్ అయితే ప్రైమరీ అలైన్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి మన స్టేట్ గవర్నమెంట్ అనేది పంపించడం జరిగింది. సో ఈ అలైన్మెంట్ ప్రకారం దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలోని 2 జిల్లాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దాదాపుగా 40 గ్రామాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాలు కృష్ణా, గుంటూరు మరియు పల్నాడు, ఈ 3 జిల్లాల్లోని దాదాపుగా 60 గ్రామాలను కలుపుకుంటూ ఈ యొక్క 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది వెళ్తుంది. సో దీనికి సంబంధించి ప్రైమరీ అలైన్మెంట్లో ఏ గ్రామాలు ఉండబోతున్నాయి అనేది మీకు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియో అనేది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉండబోతుంది. సో ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనందరికీ తెలుసు, ఈ ఎక్స్ప్రెస్ ఈ 12 లేన్ 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే హైవే అనేది మన భారత్ ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్పేట దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకే, ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 జిల్లాలు చెప్పినట్టుగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలు, ఇందులోని దాదాపుగా 40 గ్రామాలను కవర్ చేసుకుంటూ ఏపీలో ఉన్నటువంటి అమరావతి మీదుగా మచిలీపట్నం తర్వాత బందర్ పోర్ట్ వరకు కూడా వెళ్తుంది. సో ఇది ఎందుకు అంటే బేసిక్గా మన వాళ్ళు ప్రపోజ్ చేసింది, మన తెలంగాణ రాష్ట్రంకి పోర్టు లేదు కాబట్టి ఒక డ్రై పోర్ట్ని ఏర్పాటు చేసి ఈ డ్రై పోర్ట్ని కూడా ఈ యొక్క హైవే ఏదైతే ఉందో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్ట్ చేసి దాని ద్వారా ఈ యొక్క రవాణా వ్యవస్థ అంతా కూడా సరుకులు ఇవన్నీ కూడా ఏంటంటే బందర్ పోర్టుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ దాదాపుగా ఏంటంటే మొత్తం దీని యొక్క లెంత్ అనేది దాదాపుగా 297 కిలోమీటర్లు, 298 కిలోమీటర్లు. సో ఇందులో దాదాపుగా 118 కిలోమీటర్లేమో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల మీదుగా, అదేవిధంగా 180 కిలోమీటర్లేమో ఏపీలోని మిగతా 60 విలేజెస్ మీదుగా కవర్ చేసుకుంటూ ఇదైతే వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క 12 లేన్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మీర్ఖాన్పేట, తాడిపత్తి, అదేవిధంగా సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్గూడ, మందిగౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనుగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్ గౌరెల్లి, అదేవిధంగా తమ్మాడపల్లి, నల్గొండ జిల్లాలోని తమ్మాడపల్లి, అజిలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామరెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మహమ్మదాపురం, తర్వాత ఊట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కోంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవిల్దేవులపల్లి. సో ఈ 40 గ్రామాలను కవర్ చేసుకుంటూ ఏపీలో ఉన్నటువంటి 60 గ్రామాల్లో కల్లేపల్లి, దైదా, వజీరాబాద్, ఆ తర్వాత పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురకపాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, అదేవిధంగా శ్రీ రుక్మిణీపురం, పాపాయపాలెం, చంద్రాజపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, హస్సన్బండ, అనంతారం, గుడిపాడు, తర్వాత తుళ్ళూరు, పెసపాడు, రెట్టపల్లి, పండితాపురం, అమరావతి, పాటిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపూడి, పాములపాడు, పున్నెకల్లు, నిడుముక్కల, తాడికొండ, లాం, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజా, నంబూరు, చిలువూరు, పెరకలపూడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, బద్రిరాజుపాలెం, కుమ్మనూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు, నిడుమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం, ఇట్లా దాదాపుగా ఈ 60 గ్రామాలను కవర్ చేసుకుంటూ బందర్ పోర్ట్ వరకు అయితే ఈ 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనేది అయితే వెళ్ళబోతుంది. సో దీనికి సంబంధించి ప్రైమరీ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పంపించడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క అలైన్మెంట్ను వాళ్ళు
అప్రూవ్ చేసినట్లయితే ఈ యొక్క 12 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే హైవే అనేది అయితే మనకు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్, మచిలీపట్నంలో ఉన్నటువంటి బందర్ పోర్ట్ వరకు అయితే డెఫినెట్గా రాబోతుందండి.